Namaste, welcome to Nmms classes telecasted by tsat. Everyone knows it. So, a lot of efforts with expertise people, the tsat is conducting a special exclusive coaching for Nmms. There are two kinds of papers, as you know it. One is called MAT and second one is called SAT. In MAT, we have two kinds of questions. One is a verbal and the second one is a non-verbal. In non-verbal, we have a pictorial pictures or a pictorial diagrams and those are actually we call it as a mirror image, water image, analogy, series, some problem figures are there and some answer figures will be given. We have to identify which figure comes under as an answer, so you have to select it. Whereas in verbal reasoning, we have so many kinds of questions like coding and decoding, analogy, classification, dice, calendar, blood relations, direction sense test like. So, here now today we are going to discuss about direction sense test. By its name, so we have to sensitate the direction, which direction it is, clear? Okay. Now, coming to this series of we will discuss about direction sense test. మనం ఈ డైరెక్షన్ సెన్స్ టెస్ట్లో ఏ దిక్కులో ఉన్నాము లేదా ఏ దిశలో ఉన్నాము అనేటువంటిది మనం గమనించవలసి ఉంటుందన్నమాట. ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నల్ని అంటే పూర్వ ప్రశ్నాపత్రాల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నల్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే దానికి సిమిలర్గా ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా starting from the point X, Jayanth walked 15 meters towards west. He turned left and walked 20 meters. He then turned left and walked 15 meters. After this, he turned to his right and walked 12 meters. How far and in which direction is now Jayanth from X? This is the question. Okay. Starting from the point X, X అనేటువంటి పాయింట్ నుండి జయంత్ అనేటువంటి ఒక వ్యక్తి 15 మీటర్లు పశ్చిమ వైపు అంటే వెస్ట్ వైపు నడిచాడు. తర్వాత ఆ ప్రదేశం నుండి ఎడమ వైపు 20 మీటర్లు నడిచాడు. తర్వాత ఆ ప్రదేశం నుండి ఎడమ వైపు తిరిగి 15 మీటర్లు ప్రయాణం చేశాడు. తర్వాత కుడివైపు తిరిగి 12 మీటర్లు ప్రయాణం చేశాడు. ఇలా ప్రయాణం చేస్తే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ నౌ జాయిన్ ఫ్రమ్ ఎక్స్, అతను ఎక్స్ అనేటువంటి తన స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎన్ని మీటర్ల దూరం ప్రయాణం చేశాడు, ఏ డైరెక్షన్లో ఉన్నాడు అనేటువంటిది ప్రశ్న. అక్కడ డిస్టెన్స్ ఇచ్చారు, డైరెక్షన్ ఇచ్చారు ఆప్షన్స్లో. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రమేటిక్గా గీసి మనం చూద్దాం కదా. ఏమిచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఎక్స్ అనే పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ జయంత్ స్టార్ట్ అయ్యాడు. ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి, జయంత్ వాక్డ్ 15 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్. ఇది కదా మీ అందరికీ తెలిసింది. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఈ ఎక్స్ అనే పాయింట్ నుండి వెస్ట్ డైరెక్షన్లో 15 మీటర్స్ ట్రావెల్ చేశాడు. ఓకే. Then he turned into left and walked 20 meters. లెఫ్ట్కి తిరిగాడు. దీనికంటే ఈ పాయింట్ ఏ అనే పాయింట్కి లెఫ్ట్ ఎంత డిస్టెన్స్ చేశాడు, 20 మీటర్స్ ట్రావెల్ చేశాడు. దెన్ టర్న్ లెఫ్ట్, దీనికి మళ్ళీ టర్న్ లెఫ్ట్ అయ్యాడు 15 మీటర్స్. దెన్ టర్న్ రైట్ 12 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఈ ఎక్స్కి డికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కావాలి, అంతేనా? అంటే ఇప్పుడు వెరీ క్లియర్, మనం ఇక్కడ జస్ట్ కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి. ఈ డిస్టెన్స్ ఇది 20 మీటర్స్ కాబట్టి ఇది కూడా 20 మీటర్స్, అవునా? ఇదంతా ఇక్కడ 12 మీటర్స్. అంటే ఎక్స్కి డికి మధ్య మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది, 20 మీటర్స్ ప్లస్ 12 మీటర్స్ అంటే 32 మీటర్స్. ఓకే, సో ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, ఇది ఇక్కడ మన డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఏంటి, మనకి డైరెక్షన్ అంటే ఇది డైరెక్షన్ కదా. ఏ డైరెక్షన్లో వచ్చారు, టువర్డ్స్ సౌత్.
కాబట్టి మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 32 meters, 20 + 12 అండ్ డైరెక్షన్ ఈజ్ సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. క్లియర్? చూసారా? ఇలా మనకు ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్నకు డయాగ్రమేటిక్గా మనం ఆన్సర్ తయారు చేసుకుంటే సులభంగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. క్లియర్? ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. One evening before sunset, Rekha and Hema were talking to each other face to face. If Hema's shadow was exactly to the right of Hema, which direction was Rekha facing? ఇది అడిగిన ప్రశ్న. ఒక సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో రేఖ మరియు హేమ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడుతూ మాట్లాడుకుంటున్నారు. హేమ యొక్క నీడ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆఫ్ హేమ. ద షాడో వాస్, హేమ యొక్క నీడ ఆమె యొక్క కుడివైపు ఉంది. విచ్ డైరెక్షన్ వాజ్ రేఖ ఫేసింగ్? అయితే రేఖ ఏ ఫేసింగ్లో ఉంది? ఇది మీకు క్లియర్గా మీకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఇది మీకు ఇంతకు ముందు చెప్పాను నేను. ఎలా అని? సూర్యోదయ సమయంలో సూర్యోదయానికి ఎదురుగా మనం నిలబడితే మన యొక్క నీడ పశ్చిమ వైపు ఏర్పడుతుంది, అంటే వెస్ట్ వైపు ఏర్పడుతుంది. సూర్యాస్తమ సమయంలో మనం సూర్యునికి అంటే సూర్యోదయానికి ఎదురుగా మనం నిలబడితే మన యొక్క నీడ కుడివైపు ఏర్పడుతుంది. అదే సూర్యోదయ సమయంలో మనము ఉత్తరానికి ఎదురుగా నిలబడితే, ఉత్తర వైపు నిలబడితే, అంటే ఉత్తరం అదే నార్త్కి ఎదురుగా నిలబడితే మన యొక్క నీడ ఎడమ వైపు ఏర్పడుతుంది. అదే సూర్యాస్తమ సమయంలో నార్త్ వైపు నిలబడితే మన యొక్క నీడ కుడివైపు ఏర్పడుతుంది. అది కదా కాన్సెప్ట్. ఇక్కడ ఏమొచ్చిందండి? హేమా షాడో వాస్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ హేమ. హేమకు కుడివైపు ఏర్పడింది అని క్లియర్గా చెప్పాడు. అంతేనా? అది ఏ సమయం? వన్ ఈవినింగ్ బిఫోర్ సన్సెట్, అంటే సూర్యాస్తమయ సమయంలో. అంటే వెరీ క్లియర్. అక్కడ హేమ ఏ వైపు ఉంది అని చెప్పొచ్చు మనం? నార్త్ వైపు ఉంది అని క్లియర్గా చెప్పచ్చు. హేమ అలాగే రేఖ వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. అంటే రేఖ అనేటువంటిది హేమకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అంటే ఏ డైరెక్షన్లో ఉన్నట్టు లెక్క మరి. కాబట్టి రేఖ ఏ ఫేసింగ్లో ఉన్నట్టు? సౌత్ ఫేసింగ్లో క్లియర్గా ఉన్నట్టు అనేటువంటిది మనకు క్లియర్గా చెప్పవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను డయాగ్రమేటిక్గా మీకు చూపిస్తున్నా నేను చెప్పినటువంటిది. కాబట్టి చూడండి. ఇన్ ద ఈవినింగ్ సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. మీ అందరికీ తెలుసు సూర్యాస్తమయమైనటువంటిది పశ్చిమం వైపు జరుగుతుంది అని. హెన్స్ దెన్ ద షాడో ఫాల్స్ ఇన్ ద ఈస్ట్. అందుచేత నీడ అనేటువంటిది తూర్పు వైపు ఏర్పడుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు కదా. హేమా షాడో వాజ్ టు ద రైట్ ఆఫ్ హేమ. హేమ యొక్క నీడ ఆమె యొక్క కుడివైపు ఉంది. కుడివైపు ఉంది అంటే రేఖ ఏ డైరెక్షన్లో ఉన్నట్టు లెక్క? రేఖ వాజ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సౌత్. అది మీకు అందుకనే ఈ క్వశ్చన్స్ను ఆన్సర్ చేసేటప్పుడు ఈ బేసిక్ కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బేసిక్ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటే సులభము. అర్థమైందా? సూర్యోదయ సమయంలో ఉత్తరం వైపు నిలబడి మనం ఉంటే మన యొక్క నీడ ఎడమ వైపు ఏర్పడుతుంది. అదే సూర్యాస్తమ సమయంలో మనం ఉత్తరం వైపు ఉంటే మన యొక్క నీడ కుడివైపు ఏర్పడుతుంది అనే బేసిక్ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకుంటే హేమ యొక్క నీడ కుడివైపు, ఆమె యొక్క కుడివైపు ఏర్పడింది అని అంటే అర్థం ఏమిటి? ఆమె ఉత్తరం వైపు ఉంది అని అర్థం. ఆమెకు ఆపోజిట్ డైరెక్షన్లో రేఖ నిలబడి ఉంది అంటే రేఖ సౌత్ డైరెక్షన్లో ఉన్నట్టు లెక్క. కాబట్టి రేఖ వాజ్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ అని కాన్సెప్ట్ మనం చెప్పచ్చు. క్లియర్? ఓకే. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఎ బాయ్ రోడ్ హిస్ bicycle northwards, then turn left and ride 1 kilometer
and again turned left and rode 2 kilometers. He found himself 1 kilometer west of his starting point. How far did he ride northward initially? ఇది అడిగిన ప్రశ్న. ఒక అబ్బాయి సైకిల్ తొక్కుతున్నాడు. ఏ దిశలో? ఉత్తరం వైపు తొక్కుతున్నాడు. అక్కడి నుంచి ఎడం వైపు తిరిగి 1 కిలోమీటర్ ప్రయాణం చేశాడు. ఆ 1 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత మరలా ఎడం వైపు తిరిగి 2 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడు. అప్పుడు ఈ ఫౌండ్ హిమ్సెల్ఫ్ 1 కిలోమీటర్ వెస్ట్ ఆఫ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. అప్పుడు తర్వాత ఆయన ఏం గమనించాడు? తన యొక్క స్టార్టింగ్ పాయింట్కి పశ్చిమ వైపు నుండి 1 కిలోమీటర్ దూరంలో ఆయన ఉన్నట్టుగా గమనించాడు. అలా అయితే ఆయన ఉత్తరం వైపు ఎంత దూరంలో ఉన్నాడు? ఇనీషియల్గా ఉత్తరం వైపు నుండి ఎంత దూరంలో ఉన్నాడు అని మనకు క్వశ్చన్ అడిగారు. దీన్ని డయాగ్రమాటిక్గా చూద్దాం. ఏమిచ్చాడు? ఇనీషియల్ పాయింట్ ఏ అనుకో, నార్త్ డైరెక్షన్లో ప్రయాణం చేశాడు. ఇది నార్త్ కదా, నార్త్ వర్డ్. దెన్ హీ టర్న్ లెఫ్ట్, టర్న్ అయ్యాడు. ఎంత చేశాడు? 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. ఓకేనా? చేసిన తర్వాత అగైన్ టర్న్ లెఫ్ట్ అండ్ 2 కిలోమీటర్స్ ట్రావెల్డ్. తిరిగి మళ్ళీ లెఫ్ట్ వైపు టర్న్ అయ్యాడు. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసి? 2 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు కదా. అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటిది ఏంటి గమనించాడు? హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ 1 కిలోమీటర్ వెస్ట్ ఆఫ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మనం డైరెక్షన్ కావాలంటే వేసుకోండి, కావాలంటే మీకు ఇబ్బంది అవుతుందంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఆయన ఏం గమనించాడు? వెస్ట్ డైరెక్షన్, వెస్ట్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నట్టుగా గమనించాడు. పాయింట్ అంతే కదా, వెస్ట్ డైరెక్షన్లో. ఇది వెస్ట్ కదా. స్టార్టింగ్ పాయింట్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాడు అని క్లియర్గా గమనించాడు. కరెక్ట్. అయితే అడిగింది ఏంటి మనకు? నార్త్ నుంచి, ఆయన స్టార్ట్ నుంచి నార్త్ డైరెక్షన్లో ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాడు? నార్త్ డైరెక్షన్లో స్టార్టింగ్ పాయింట్ అనేటువంటి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది? ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ అంటే సికి డికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏకి బికి ఉన్నటువంటి మధ్య డిస్టెన్స్ ఈక్వల్ అనమాట. అంటే ఇది 2 కిలోమీటర్స్ కాబట్టి ఏబీల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా 2 కిలోమీటర్స్. సో ద స్టార్టింగ్ పాయింట్ ఈజ్ జస్ట్ 2 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద నార్త్, అవే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, అవే ఫ్రమ్ ద నార్త్ డైరెక్షన్. క్లియర్? అంటే నార్త్ డైరెక్షన్లో ఆయన స్టార్టింగ్ పాయింట్ 2 కిలోమీటర్స్ ఎవేలో ఉంది, దూరంలో ఉంది అని క్లియర్గా మనం డయాగ్రామ్ బట్టి మనం క్లియర్గా చెప్పచ్చు. క్లియర్? ఓకే. Now we are going to shift to another question. K is 40 meters southwest of L and M is 40 meters southeast of L. Then M is in which direction of K? ఇది మనకి ఇచ్చినటువంటిది. K అనేటువంటి ఒక వ్యక్తి అనుకుందాము, లేదా ఆబ్జెక్ట్ అనుకుందాం. అది 40 L అనేటువంటి దానికి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 40 మీటర్స్ దూరంలో ఉంది. అలాగే M అనే ఆబ్జెక్టు సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఎల్ నుంచి 40 మీటర్స్ దూరంలో ఉంది. ఉంటే ఎం అనేది ఏ డైరెక్షన్, ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ కే, కే దృష్ట్యా ఎం అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉంది అని మనకు అడిగాడు. ఇప్పుడు మనం డయాగ్రామ్ ద్వారా చూద్దాం. కే అనేటువంటిది పాయింట్, ఎం అనేటువంటి పాయింట్. ఇక్కడ మనకు డైరెక్షన్స్ అంటే కావాలంటే మీరు ఇప్పుడు ఇది తీసుకోండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అంతేనా? ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఇది డైరెక్షన్స్ మీకు తెలిసినటువంటిది. కరెక్ట్? ఓకే. సో మనకు తెలిసి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటిది ఏంటి ఇన్ఫర్మేషను? సౌత్ వెస్ట్లో 40 మీటర్స్, ఎల్ నుంచి సౌత్ వెస్ట్లో 40 మీటర్స్ దూరంలో ఉన్నారు. ఎల్ అనేటువంటిది సౌత్ వెస్ట్ ఎక్కడుంది చెప్పండి? ఇది కదా, సౌత్ వెస్ట్ ఉంది. 40 మీటర్స్ డిస్టెన్స్ సౌత్ వెస్ట్లో ఉంది. 40 మీటర్స్ ఎల్, కే నుండి అబ్జర్వ్ చూడండి.
K is 40 meters southwest of L. ఇది కదా సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఇది డైరెక్షన్. ఎల్ నుంచి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 40 మీటర్స్ డిస్టెన్స్లో కే ఉంది. ఓకే, నెక్స్ట్. అండ్ ఎం ఈజ్ 40 మీటర్స్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎల్. సౌత్ ఈస్ట్ అంటే ఇది కదా డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో 40 మీటర్స్ డిస్టెన్స్లో ఎం ఉంది, అంటే కే పొజిషన్ ఇది, ఎం పొజిషన్ ఇది. ఎప్పుడు ఎల్ ఎలా ఉంటుంది, ఎల్ ఇది పొజిషన్ అనుకుంటే ఎల్ నుంచి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 40 మీటర్స్ డిస్టెన్స్లో కే ఉంది. అలానే ఎం అనేటువంటిది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఎల్ నుండి 40 మీటర్స్ దూరంలో ఉంది. డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, దెన్ ఎం ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ కే, అంటే ఎం అనేటువంటి కే దృష్ట్యా ఏ డైరెక్షన్లో ఉంది. ఎం ఈజ్ ఏ డైరెక్షన్లో ఉంది అంటే కే దృష్ట్యా. ఇప్పుడు కే దృష్ట్యా అంటే మనకి ఎం అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి. ఈ డైరెక్షన్ ఏంటి, ఈ డైరెక్షన్ ఏంటి, ఈస్ట్. కాబట్టి కే దృష్ట్యా ఎం అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉంది, ఎం ఈజ్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ కే. కరెక్ట్, తూర్పు వైపు ఉంది అని క్లియర్గా ఈ డయాగ్రామ్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అర్థమైందా? ఓకే, సో నా ఇంకొక ప్రశ్న చూద్దాం. ఎ మ్యాన్ వాక్స్ 2 kilometers టువర్డ్స్ నార్త్, దెన్ he turns to east and walks to 10 kilometers. After this, he turns to north and walks 3 kilometers. Again, he turns towards east and walks 2 kilometers. How far is he from the starting point? ఒక వ్యక్తి, ఒక మనిషి ఉత్తరం వైపు 2 కిలోమీటర్లు నడిచాడు. తర్వాత తూర్పుకు తిరిగి 10 కిలోమీటర్లు నడిచాడు. తర్వాత ఉత్తరం వైపు తిరిగి 3 కిలోమీటర్లు నడిచాడు. తర్వాత తూర్పుకు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. అలా జరిగితే స్టార్టింగ్ పాయింట్ ఆయన ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అని ప్రశ్న అడిగాడు. క్వశ్చన్ కంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 2 కిలోమీటర్లు నడిచాడు. అక్కడి నుంచి తూర్పు వైపు తిరిగి 10 కిలోమీటర్లు నడిచాడు. 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఉత్తరం వైపు తిరిగి 3 కిలోమీటర్లు నడిచాడు. 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత తూర్పు వైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. అయితే ప్రారంభ స్థానం నుండి అతను ఎంత దూరంలో ఉన్నాడు అన్నది ప్రశ్న. కరెక్ట్. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ గీసి చూద్దాం ఎలా వస్తుందని. మళ్ళీ ఇక్కడ డైరెక్షన్ వేసుకోండి మీరు క్లియర్గా. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాడు. ఇది నార్త్ డైరెక్షన్. సో నార్త్ డైరెక్షన్లో 2 కిలోమీటర్స్ నడిచాడా. తర్వాత ఏం తిరిగాడు, ఈస్ట్ వైపు, అంటే ఇది ఈస్ట్, అంటే ఈ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో 10 కిలోమీటర్స్ నడిచాడు. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ 10 కిలోమీటర్స్ నడిచిన తర్వాత తిరిగి నార్త్కు నడిచాడు. నార్త్ వైపు తిరిగాడు, అంటే ఇలా, ఇది నార్త్ డైరెక్షన్. ఎంత, 3 కిలోమీటర్స్ నడిచాడు. తిరిగి ఆ పాయింట్ నుంచి తూర్పు వైపుకి, ఆ పాయింట్ నుండి తూర్పు వైపుకి 2 కిలోమీటర్స్ నడిచాడు. అర్థమైందా డైరెక్షన్? ఇప్పుడు మనకి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలి అంటే ఏంటి, మనం ఫైనల్గా మనకి ఏమడిగాడు, ఏకి ఈకి మధ్య అయినటువంటి డిస్టెన్స్ కావాలి. ఎంత ఉంది అని అడిగాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఎంత డిస్టెన్స్ ఉందని మనం ఏం చెప్తాం, మనం చెప్పండి నాకు. మనం తీసి ఇక్కడ 2 అంటే 5 and 10 ఇచ్చాడు కదా. ఓకే, మనకు డిస్టెన్స్ ఏఈ కావాలి. ఏకి ఈకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి మనకి. ఇక్కడ మనం తీసుకుని ఇది 2కి మనకి ఇచ్చినటువంటిది
ఈ పాయింట్ అనమాట, ఈ రెండింటి మధ్య కావాలి, ఆ డిస్టెన్స్ కావాలి. ఎలా చెప్తారు దానికి? మనం తీసుకున్నటువంటి డిస్టెన్స్ కావాలంటే ఇది 3, ఇది 2, ఏ కావాలి. ఇప్పుడు ఎలా చెప్తాము అంటే ఈ డిస్టెన్సు ఇక్కడ నుండి డిస్టెన్సు ఇలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ నుండి డిస్టెన్స్ ఇది క్యాలిక్యులేట్ చేయాలి, అంతేనా? చేయాలి. చేస్తే ఎంత అవుతుంది మనకు? ఆ డిస్టెన్స్ అనేటువంటిదని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఇది 10. యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ డయాగ్రామ్ని ఇప్పుడు మీకు ఆ ఐడియా కోసం యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని ఈ డయాగ్రామ్ని సింపుల్గా ఉండడానికి డయాగ్రామ్ని అడ్జస్ట్ చేస్తున్నా, రీడ్ చేస్తున్నా. ఎలా అని? ఇది ఉంది కదా, ఈ లైన్ని ఇక్కడ గీస్తున్నా, అంటే ఇది 10. ఇక్కడ చూడండి, అర్థమైందా? ఇది 2 కదా, ఇది 10 కదా, అంటే ఇది 10, 12 అయిందా? ఈ 3 ఇక్కడ గీస్తున్నా, ఇది 3, ఇది 2, అంటే ఏమొచ్చింది? ఇది 10, ఇది మనకి సారీ ఇది 10 అంటే 3 + 2 5. ఇది టోటల్ ఎంత అయింది? 5. ఈ టోటల్ ఎంత అయింది? 12. కాబట్టి మనకు ఇప్పుడు మీకు అర్థమైంది క్లియర్గా. ఇక్కడ డైరెక్షన్ చూడండి, ఇది పార్ట్, ఈ పార్ట్ 10, ఈ పార్ట్ 2, ఈ పార్ట్ 3, ఈ పార్ట్ 2, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే ఇది 5, ఇది 12, ఇది 5, 12. కాబట్టి ఇక్కడ మనకేమో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి పైథాగరస్ థియరం అప్లికబుల్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను పైథాగరన్ ట్రిప్లెట్స్ అని. ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్స్ 5, 12, 13 అంటే ఆన్సర్ 13 డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా √5² + 12² వేసుకోవాలి. 5² + 12², 5² అంటే 25, 12² అంటే 144, 25కి 144 కలిపి 169, √169 అంటే 13 కిలోమీటర్స్. అర్థమైందా? చూసారా డయాగ్రామ్ని ఎంత జాగ్రత్తగా మనము మ్యానిపులేట్ చేస్తే ప్రాపర్గా డయాగ్రామ్ అవుతుంది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. క్లియర్? ఓకే, ఇంకొక ప్రశ్న చూద్దాం. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ అ రూమ్ ఆర్ 8 meters and 6 meters respectively. The length and breadth of a room are 8 meters and 6 meters respectively. A cat runs along all the 4 walls and finally along a diagonal order to catch a rat. How much total distance is covered by the cat? ఇది అడిగాం. ఇది ఏంటంటే పిల్లి ఎలుక మధ్య అనేటువంటి రన్నింగ్ కాంపిటీషన్ అనమాట. ఫనీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు చూద్దాం, అలా దాని ఒక సిచ్యుయేషన్ మనం తీసుకున్నాం. ఒక రూమ్ ఉంది, అదేం చేసింది? దాని రూమ్కి ఆ రూమ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. ఏంటి? ఆ రూమ్ యొక్క పొడవు 8 meters, వెడల్పు 6 meters. పొడవు 8 meters, వెడల్పు 6 meters. ఈ పొడవు వెడల్పులు తీసుకున్నాం. ఏ క్యాట్ రన్స్ అలాంగ్ ద 4 walls. ఒక పిల్ల ఏం చేస్తుంది? ఆ 4 walls గుండా పరిగెడుతుంది. ఫైనల్లీ అలాంగ్ డయాగ్నల్ ఆర్డర్ టు క్యాచ్ ర్యాట్. ఏం చేస్తున్నావు? పిల్లి ఎలక రూమ్ అంతా తిరుగుతున్నాయి. దాని డయాగ్రామ్గా మనం చూపిద్దాం కానీ చూడండి. ఏం డయాగ్రామ్ వచ్చింది ఇక్కడ? ఇలా తీసుకున్న డయాగ్రామ్. ఇక్కడ పిల్లి ఎలక స్టార్ట్ అయినాయి, పరిగెడుతున్నాయి. అవి నేరుగా పట్టుకుందామని చూసి ఎంత నేరుగా పట్టుకుందాం ప్రయత్నం చేస్తుంది. ఎలక పారిపోతుంది. అయితే పిల్లికి ఆలోచన వచ్చింది, అమ్మో దీన్ని నేరుగా పట్టుకుందామంటే కష్టము, లేదు ఒక రౌండ్ తిరిగేసింది అంతా. ఫస్ట్ ఇక్కడ పిల్లి ఉంది, ఇక్కడ ఎలక పరిగెత్తుతుంది. 8 meters ట్రావెల్ చేసింది. 8 meters అయిన తర్వాత మళ్ళీ 6 meters ట్రావెల్ చేసింది. తర్వాత మళ్ళీ 8 meters ట్రావెల్ మళ్ళీ 6 meters తిరిగేసింది. అమ్మో ఇంకా దీన్ని పట్టుకోవడం కష్టం అని చెప్పి మళ్ళీ పారిపోతుంది. ఈసారి ఎలాగైనా దీన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసి డయాగ్నల్గా పరిగెత్తుంది. డయాగ్నల్గా పెడితే క్యాచ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ జరిగిన డిస్టెన్స్ ఏంటి? మనకు పెరిమీటర్ డిస్టెన్స్ రావాలి, అలాగే డయాగ్నల్ యొక్క లెంత్ రావాలి. ఓకే, డయాగ్నల్ లెంత్ రావాలంటే ఇది 8 meters, 6 meters కదా. 8 meters, 6 meters వచ్చాయంటే మనకు అర్థం ఏంటి? మనకు ఆల్రెడీ మీకు చెప్పిన 6, 8, 10 ఈజ్ అ పైథాగరన్ ట్రిప్లెట్ అని. కాబట్టి ఈ డిస్టెన్స్ 10 అవుతుంది. లేదా స్క్వేర్ రూట్ పెట్టుకోవచ్చు. √6² + 8².
6 స్క్వేర్ 30, 6 స్క్వేర్ 8 స్క్వేర్ 64 అంటే √100 అంటే 10. ఇలా వేసుకోవచ్చు మీరు. అర్థమైందా? ఇక్కడ మనకు కాన్సెప్ట్ చాలా అప్పుడు మనకేమైంది 8 మీటర్స్ 6 మీటర్స్ 8 మీటర్స్ 6 మీటర్స్ యాడ్ చేస్తూ 10 మీటర్స్ కూడా యాడ్ చేయాలి. 8 + 6 + 8 + 6 అంటే 14 + 14 28, 28 + 10 38. అంటే పిల్లి ఎలకను పట్టుకోవడానికి ఎంత దూరం ట్రావెల్ చేసినట్లు లెక్క? 28 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లు లెక్క. చూసారా? అంటే మనం ఈ కాన్సెప్ట్ ఎలాంటి అందుచేత మనం జనరల్గా ఏం చెప్తున్నాం అంటే టీచర్స్ కూడా మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే ద మ్యాథమెటికల్ కాన్సెప్ట్ షుడ్ బి ఏ స్టోరీ టెల్లింగ్ మెథడ్. ఒక కథను చెప్తున్నట్టుగానే మనం చెప్తూ ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ని డెవలప్ చేస్తే డెఫినెట్గా పిల్లలకు కూడా మంచి ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకునే సందర్భం. సో పిల్లి ఎలక చూసాం కదా. మరొక ప్రశ్న ఇప్పుడు చూద్దాం. One morning, Sujata started to walk towards the sun. After covering some distance, she turned to right, then again to the right, and after covering some distance, she again turns to the right. Now, in which direction is she facing? అని అడిగారు. ఒకనొక ఉదయాన్న సుజాత అనేటువంటి ఒక అమ్మాయి సూర్యుని వైపు అంటే సూర్యోదయం వైపు నడుస్తుంది, అంటే తూర్పు వైపు నడుస్తుంది అని అర్థం. ఆఫ్టర్ కవరింగ్ సమ్ డిస్టెన్స్ కొంత దూరం నడిచిన తర్వాత షీ టర్న్ టు రైట్, కుడివైపు తిరిగింది. అగైన్ టు ద రైట్, కొంత దూరం నడిచిన తర్వాత మరలా కుడివైపు తిరిగింది. ఆఫ్టర్ కవరింగ్ సమ్ డిస్టెన్స్ అగైన్ షీ టర్న్ రైట్, అంటే 3 సార్లు కుడివైపు తిరిగింది. నౌ ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫేసింగ్, ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే ఇప్పుడు డయాగ్రామ్గా చూద్దాం. ఇది నార్త్ ఈస్ట్ వెస్ట్ తీసుకోవడానికి తెలుసు కదా. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఈస్ట్ వైపు ట్రావెల్ చేసింది, కొంత దూరం నడిచింది, ఆ డిస్టెన్స్ మనకు తెలియదు. తర్వాత ఏం చేసి రైట్ టర్న్ అయింది, మరలా ఆ ప్లేస్కి రైట్ టర్న్ అయింది, సెకండ్ రైట్, తర్వాత మళ్ళీ థర్డ్ రైట్కి వెళ్ళింది. అంతేనా? అంటే ఇక్కడ మనకి ఏ డైరెక్షన్లో నడుస్తున్నట్టు లెక్క మరి అబ్జర్వ్ చేస్తుంటే చూడండి. అంటే ఇప్పుడు ఏ డైరెక్షన్కి వచ్చింది? ఇప్పుడు దిస్ ఇస్ ఈస్ట్, then turn to right and south, then west, then north. అంటే ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. ఫైనల్లీ సుజాత విల్ ఫేస్ టువర్డ్స్ నార్త్ అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అర్థమైందా? సో ఈ రకంగా మనకు డయాగ్రమెటిక్గా ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జస్ట్ మీరు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని పెట్టుకుంటే, డైరెక్షన్ వేసుకుంటే, డయాగ్రామ్ తీసుకుంటే చాలా ఈజీగా మనం కాన్సెప్ట్ని మనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. సమ్ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ 3 rows all facing north such that A is in the middle row, P is just right to the A but in the same row, Q is just behind of P while R is in the north of A. In which direction R is Q? ఇప్పుడు మనం డయాగ్రమేటిక్గా దాన్ని చూద్దాం. రో 1 తీసుకున్నారు, రో 1 రో 2 రో 3 ముగ్గురు తీసుకున్నారు. తీసుకొని ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి? ఆర్ సిట్టింగ్ ఆల్ ఫేసింగ్ నార్త్ సచ్ దట్ ఏ ఈజ్ ఇన్ ద మిడిల్ రో. ఏ అనేటువంటి వాడు మిడిల్లో ఉన్నాడు. ఓకే, అన్నీ నార్త్ డైరెక్షన్లో ఉన్నాయి కూర్చున్న రాళ్ళు. నెక్స్ట్, అండ్ పి జస్ట్ రైట్ టు ఏ, పి జస్ట్ రైట్ టు ఏ అంటే అదే రోలో ఉన్నాడు, పి ఉన్నాడు. నెక్స్ట్, బట్ ఇన్ ద సేమ్ రో, క్యూ ఈజ్ జస్ట్ బిహైండ్ ఆఫ్ పి ఆఫ్ వైల్ ఆర్ ఈజ్ ఇన్. ఓకే, బిహైండ్ క్యూ ఈజ్ ఇక్కడ తీసుకున్నాడు. క్యూ అనేది వెనుకున్నాడు అంటే థర్డ్ రోలో ఉన్నాడు. అండ్ ఆర్ ఈజ్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఏ, ఏకు నార్త్లో ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు. అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆర్ ఈజ్ ఇన్ క్యూ. ఇప్పుడు మనకు అడిగాడు క్యూ అనేటువంటి ఎక్కడుంది అని మనకు క్లియర్గా అడిగాడు. ఎక్కడున్నాడు క్యూ అనేటువంటిది క్లియర్గా చూసుకుంటే, ఇప్పుడు డైరెక్షన్ చూసుకుని ఇప్పుడు నేను చూడండి, ఈ డైరెక్షన్ గీసుకున్నారనుకోండి, చేస్తే క్యూ ఏ డైరెక్షన్, ఇది నార్త్ కదా, మీరు నార్త్ అనుకున్నారనుకోండి, ఇక్కడే వేస్తున్నాం.
సెట్ ఏ డైరెక్షన్ వచ్చింది చెప్పండి నాకు, ఈ డైరెక్షన్ సౌత్ ఈస్ట్లో వచ్చింది, అంతేనా? అంటే క్యూ ఈజ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ఆర్, కరెక్ట్? దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఈ రకంగా మనం ప్రశ్నల యొక్క సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు. డైరెక్షన్ సెన్స్ టెస్ట్ పైన మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం కాబట్టి మరికొన్ని కాన్సెప్ట్స్ని మీరు మార్కెట్లో దొరికేటువంటి వివిధ బుక్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకు డైరెక్షన్ సెన్స్ టెస్ట్ పైన మీకు డెఫినెట్గా మంచి కాన్సెప్ట్స్ వస్తాయి, అలాగే మంచి నాలెడ్జ్ వస్తుంది అని ఆశిస్తూ సెలవు.